నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. మాకేం అంటే తిరుపతి లడ్డు వివాదం మీ మీద ఎలాంటి ప్రభావం చూపినట్లేదు. నేనే అవినీతి చేయలే కదా. నేను అవినీతి చేస్తే నేను భయపడాలా? అవినీతి చేసిన వాళ్ళ గుండెల్లో రైలు వెలిగిస్తా ఉంటాయి. మామూలు నిద్రగడ బారు బీపీఐలో ఉంటది. సో మీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదంటారు? 100కి 200% బ్రహ్మాండంగా జరిగిందనే చెప్తా. జరిగిందనే చెప్తారు. మరి 2019 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా జరిగింది అవినీతి. జరగలేదని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినాడు జరగలేదని? జరగకుండా ఉంటే ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పాలన, గతంలో ఏ విధంగా జరిగింది? మీ జగన్ గారు చెప్తున్నారు. మరి మేమైతే ఇంక దొంగ అని చెప్పుకుంటాడా? దొంగతనం చేసాడు, నేనే దొంగతనం చేశానని చెప్తే కొడతారు మెట్టు తీసుకొని. అట్ట చెప్పరు ఎవరు కూడా. నేను చేయలేదనే చెప్తారు. అవినీతి చేసినా కూడా నేను చేయలేదనే చెప్తాం. ఇప్పుడు కొండ మీద అవినీతి జరిగింది బ్రహ్మాండంగా. దర్శనం టికెట్లు అమ్ముకున్నాము, మేము అమ్ముకోలేదనే చెప్తాం. కోట్ల రూపాయలు సంపాదించినాము. యాడ్ నుంచి వచ్చినాయి? ఎవరికైతే ఇల్లు ఉంటుందో ఇల్లు కూడా తాకట్టు పెట్టి శాసనసభ్యుడిగా పోటీ చేసినారు. ఇప్పుడు అటు ఇల్లు 10 కొన్నారు. 100 కోట్లు కూడా పెట్టారు. మరి యాడ్ నుంచి వచ్చినాయి? ఏమి వీళ్ళని ఏమన్నా కట్టెలు కొట్టేమన్నా సంపాదించినారా? లేదంటే రాళ్ళు కొట్టేమన్నా డబ్బులు ఏమన్నా సంపాదించినారా? సో ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం ఎలా రచ్చ రేపుతుంది అనేది అందరికీ తెలిసిందే. అండ్ జగన్ గారు ఉన్నారు. జగన్ గారు నిన్న తిరుమలకి వస్తాను, దర్శనం చేసుకుంటాను అన్నారు. సో సడన్ గా క్యాన్సిల్ చేసేసారు. ఏంటి అసలు డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన అంత తడబట్టడానికి రీజన్ ఏంటి అసలు? డిక్లరేషన్ ఇచ్చితే ఇంట్లో ప్రాబ్లంలు ఉంటాయమ్మా. డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన, ఏమి ఇవ్వాలనే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి క్రిస్టియన్స్ అంతా కూడా దూరం అవుతారు కదా అన్నకు. డిక్లరేషన్ ఇచ్చితే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఆడిందే ఆట, పాడిందే పాట. మమ్మల్ని కూడా ఆపేవాడు ఉండడు. పోయినాము, వచ్చినాము. అది కూడా మన ధర్మానికి విరుద్ధంగా స్వామివారికి కూడా పట్టు వస్త్రాలు మనం ఎత్తుకొని పోయి ఇయ్యాలా? మరి కుటుంబ సమేతంగా పోయి ఇయ్యాలా? వదిన రాదు, ప్రసాదం టిష్యూలో పెడతాము. అన్నకు తెలుసు కదా దాంట్లో కల్తీ జరుగుతుందని. మరి ఎందుకు తింటాడు? మరి మీరు అప్పుడే అర్థం చేసుకోవాలా. దీంట్లో ఏంటి ఆన్సర్? ఏమి నన్ను అడగవల్ల, ఆడే అర్థమైంది కదా. ప్రసాదం ఇచ్చినప్పుడు టిష్యూలో పెట్టి ఎన్నికిచ్చినాడంటే అప్పుడే అర్థం చేసుకోండి మరి ఏమైంది అనేది. సో ఇంట్లోంచి ఆర్డర్స్ పాస్ అవ్వలేదు అంటారు? రాలేదనే చెప్తాను నేను. అయ్యింటేనేమో పోయి ఉంటాడు. అంటే మరి అంటే డిక్లరేషన్ ఇవ్వడానికి అంత సతమతం అవుతున్నప్పుడు మరి నా మతం, మానవత్వం ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడడం? డిక్షనరీలో ఎతికి రాసిచ్చుతున్నారు మా వాళ్ళు కూడా. మానవత్వం మనకు, మా అన్నకు ఉండేటువంటి అంత మానవత్వం ఎవరికి ఉండదు. ఎందుకంటే చిన్నాయన్ను ఎవడైతే గొడవలతో వేసాడో వాడిని పక్కన పెట్టుకొని తిప్పటం అనేది మానవత్వం. సొంత చిన్నాయన చనిపోతే రోడ్డు మార్గంలో పోవటం అనేది మానవత్వం. ఏ లంగా పన్నున్నా ఫ్లైట్ వేసుకొని పోయేవాడు కడపకు. అటువంటి వాడు రోడ్డు మార్గంలో పోయినా అంటే అది మానవత్వం అనుకోవాలా. సొంత చెల్లెల్ని ఈయన 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని బలోపేతం చేసేదానికి రోడ్ల బడిగా తిరిగింది షర్మిల. తల్లి ఒక పక్క, చెల్లి ఒక పక్క. వాళ్ళనిద్దరిని పక్కన పెట్టినాడు చూసావా? అది మానవత్వం అంటే. ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే అనంతబాబు వాడిని బెయిల్ తీసుకొని బయటికి తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నాడు చూసావా? అది మానవత్వం అంటే. ఎర్రచందనం అక్రమంగా తోలుతా ఉంటే ఒక పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడు అని చెప్పి వాడిని చంపేసినాడు చూసావా? వాడిని తొక్కిచ్చేసినారు. ఆ పోలీస్ కానిస్టేబుల్ తొక్కిచ్చినారు. అయినా కూడా ఏం మాట్లాడలేదు చూసావా? అది మానవత్వం అంటే. మరి ఇన్ని మానవత్వం ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే కొల్లలు ఉన్నాయి. 1 2 దృష్టిలో మానవత్వం అంటే ఇది మా పార్టీలో, మాది కాదు, మా పార్టీలో. మీ పార్టీలో అది నాది వేరు ఉంటది. నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని. నీకు తెలియదేమమ్మా నా గురించి. నిజాలు నిర్భయంగా చెప్తా. మీరు ఏ ప్రశ్నలు వేసినా కూడా దేనికి దడిచేది లేదని మరొకసారి చెప్తా ఉన్నా. మీరు బ్రహ్మాండంగా మీరు ఓపెన్ గా అడగండి. అంటే హిందూయిజం అంటే నమ్మకం అంటే నమ్మకం అని ఒక పక్క చెప్పుకుంటూనే మళ్ళీ ఒక డిక్లరేషన్ అడగగానే ఇదే హిందూయిజం అంటాం ఎంతవరకు కరెక్ట్? మరి 4 గోళ్ల మధ్యలో బైబిల్ చదువుతాడు, బయటకు వచ్చి నా ముస్లింలు, నా మైనార్టీలు, నా హిందువులు అంటాడు. మరి దీన్ని ఏం చూడాలా? ఇప్పుడు హిందూయిజం అంటే అది చట్టమ్మా. అది నువ్వు నేను రాసింది కాదు. నువ్వు నేను లేదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు. అది ఎప్పటి నుంచో వచ్చుతున్నటువంటి ఆచారము. డిక్లరేషన్ ఇచ్చి నువ్వు పో, నీకు ఇబ్బంది. ఎవడు ఆపినాడు నిన్ను? నోటీసులు ఇచ్చినావు అంటున్నావు. ఏ నోటీసులు ఇచ్చారమ్మా? చూపి, ఏమవుతుంది? రాష్ట్ర ప్రజానికానికి చూపి. మన సోషల్ మీడియా ఉండదు, లేదా ఆ పేపర్ లేదో నాకు పంపి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చూపించా.
మా ఆయనకి ఇదో ఈ పేపర్లు ఇచ్చినారు, ఈ నోటీసులు ఇచ్చినారు, కొండ మీదకి పోకూడదని. రోజా గారు అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఉమ్. జగన్ గారిని అడ్డుకుంటున్నారంట కదా తిరుమలలో వెళ్ళకుండా. భక్తులు వాళ్ళు కూడా ఆగ్రహంగా ఉన్నారు కొండ మీద. వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల్లో ఏదైతే కాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా భారీగా ఆగ్రహంతోనే ఉన్నారు. వాళ్ళు ఏమి మామూలుగా ఏమి లేరు, వేరే లెవెల్లో ఉంటుంది కథ జరిగిందంటే. మా అన్నకు అన్నీ తెలుసు, కానీ పొలిటికల్ డ్రామా ఏదో ఒకటి మా మీదికి రాకుండా వాళ్ళ మీదకి రుద్దాలా అనేటువంటి ప్రయత్నంలోనే ఈ తిరుమల అంశం కూడా. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో కొన్ని బడాబడాగా జరుగుతాయి. ఇది ఆఫ్టర్ ఆల్ ఊరికే ఓహో, ఇంకా శాంపుల్ ఊరికే అట్ట. బయటకు వచ్చాయి చాలా ఎందుకుండవు? అంటే జగన్ రాసలీళ్ళు కూడా బయటకు వస్తాయని ఒక మాట చెప్పారు కదా, అవి ఎంతవరకు వచ్చాయి? వచ్చాయేమో. మీరే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వచ్చాయనుకున్నారు ఎవరున్నా? వాడు బ్రహ్మాండంగా దూతాడు. మరి అందరూ దువ్వే ఉంటారు. అంటే వైసీపీలో ఇంకా దువ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మచ్చుగా ఉన్నారు. మరి ఎప్పుడు బయటకు వస్తాయి కూడా చెప్తాయి. వస్తాయి, ఎప్పుడు ఒకసారి వచ్చాయి, దాని టైం ఉన్నప్పుడు దొరుకుతాయి. ఓకే. అండ్ నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏంటి అంటే, ఆయన నిన్న ఉంది కదా కోర్టు ప్లాన్ ఒకటి, ఆయనకి కోర్టుకు వెళ్లేది ఒకటి ఉంది. సో దాన్ని తప్పించుకోవడానికి తిరుమల ప్లాన్ పెట్టారని మేము అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? అంతే అనుకో. నేను చెప్పింది ఏందమ్మా నీకు, ఇది ఆఫ్టర్ ఆల్ ఊరికే, ఇది చిన్న శాంపుల్ ఊరికే వదిలినాడు. ఇంకా రాబోయే రోజుల్లో ముందు భయంకరమైన ప్లాన్లు ఉన్నాయి. కులాల మధ్య చిచ్చు పెడతాడు, మతాల మధ్య చిచ్చులు పెడతారు, కొట్లాట్లు అవుతాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. ఎవడన్నా రెచ్చిపోయి అవి ఉంటాయిలే, మామూలుగా ఇంకా ఉండాలి, టైం ఉండాలి నీకు. అండ్
Lexi,
Marco de Chiapi e la parte